వెల్కమ్ టు క్యూట్ లిటిల్ స్టోరీస్. అనగనగా ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆ ముసలాయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆయనకి పెద్దగా ఆస్తి ఏమి ఉండేది కాదు, కానీ ఒక ఆవు, ఒక మామిడి చెట్టు, ఒక కమ్మలి ఉంటాయి. ఈ మూడే అతని ఆస్తులు. అలా కొన్నాళ్ళకి ఆయన ఆరోగ్యం పాడైపోతుంది. ఆయన చనిపోయే స్థితిలో ఆ ఇద్దరి కొడుకులను పిలిచి, నాకు ఉన్న కొంచెం ఆస్తితో మీ ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్తాడు. అలా వాళ్ళ నాన్న కొన్నాళ్లకు చనిపోతారు. ఇక ఈ ఇద్దరి కొడుకులు ఈ 3 వస్తువులని పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. అన్నయ్య చాలా తెలివైనవాడు, మోసం చేస్తూ ఉంటాడు. తమ్ముడు చాలా మంచివాడు, చాలా అమాయకుడు. అన్నయ్య ఉండి, తమ్ముడు, మామిడి చెట్టు పై భాగం నేను తీసుకుంటాను, కింది భాగం నువ్వు తీసుకో అని అంటాడు. అలానే ఆవు వెనక భాగం నేను తీసుకుంటాను, రోజు నువ్వు పేడ ఎత్తలేవు కదా, నువ్వు ముందు భాగం తీసుకో, రోజు దానికి మేత పెట్టు, నీళ్లు పెట్టు అని అంటాడు. ఇక ఆ కంబలిని నువ్వు రోజంతా వాడుకో, నాకు రాత్రికి ఇవ్వు అని అంటాడు. తమ్ముడు అమాయకుడు కావడంతో అన్న చేస్తున్న మోసాన్ని గుర్తించలేకపోయాడు. అన్నిటికీ సరే అని అంటాడు. అనుకున్న ప్రకారమే ప్రతిరోజు ఆ తమ్ముడు మామిడి చెట్టుకి నీళ్లు పోస్తాడు. అలానే చెట్టు కింద ఉన్న ఎండిపోయిన ఆకులు కూడా తీసేస్తాడు. రోజు ఆవు కోసం పచ్చగడ్డి తెచ్చి మేత పెడతాడు, నీళ్లు కూడా పెడతాడు. ప్రతిరోజు ఆ కమ్మలిని ఉతికి ఆరబెట్టి సాయంత్రానికి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేస్తాడు. వాళ్ళ అన్నయ్య మాత్రం మామిడి చెట్టు పండ్లన్నీ కోసుకొని ఆ కాయలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ కంబలిని ప్రతిరోజు రాత్రి చక్కగా కప్పుకొని హాయిగా పడుకుంటాడు. ఆ ఆవుకి ప్రతిరోజు పాలు తీసి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాడు. ఇలా కొన్నాళ్ళకి వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళవుతాయి. తమ్ముడి భార్య చాలా తెలివైనది. అన్నయ్య చేస్తున్న మోసం అంతా గమనిస్తుంది. తన భర్తను పిలిచి జరిగిన విషయం చెప్పి, ఈరోజు నేను చెప్పింది చెయ్యండి అని ఒక విషయం తన చెవిలో చెప్తుంది. అది విన్న వెంటనే తన భర్త చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టుని నరుకుతూ ఉంటాడు. మామిడి చెట్టుని నరకడం చూసి అన్నయ్య వెంటనే వచ్చి, ఏమైంది, ఎందుకు చెట్టుని నరుకుతున్నావు అని అడగగా, నాకు కర్రలు కావాలన్నయ్య, అందుకే నేను నరుకుతున్నాను అని తమ్ముడు అంటాడు. అప్పుడు అన్నయ్య వెంటనే, నువ్వలా ఏమి చెయ్యొద్దు, ఇక నుంచి మామిడికాయలు చెరిసగం పంచుకుందామని అంటాడు. ఆ మరుసటి రోజు పాలు పితుకుతుండగా తమ్ముడు వెళ్ళి ఆవు మూతి మీద కొడతాడు. అప్పుడు వెంటనే ఆవు బెదిరిపోయి వెనక కాలుతో అన్నయ్యను తన్నేస్తుంది. ఎగిరి వెనకకి పడిపోతాడు. అన్నయ్యకు అర్థమవుతుంది, తమ్ముడు నువ్వు ఇలా చేయొద్దు, రేపటి నుంచి పాలు ఇద్దరం పంచుకుందామని అంటాడు. ఇక ఆ కంబలిని ఉదయాన్నే నీళ్ళల్లో ముంచేసి ఉతకకుండా అలానే ఉంచుతాడు. రాత్రికి అది తడిగానే ఉంటుంది. అప్పుడు అన్నయ్య, తమ్ముడు ఇలా కాదు, కంబలిని ఒకరోజు నువ్వు వాడుకో, ఒకరోజు నేను వాడుకుంటాను అని అంటాడు. ఆ రోజు నుంచి ఆ 3 వస్తువులను చెరిసగం పంచుకుంటారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. నీతి: అమాయకంగా ఉంటే అణచివేస్తారు, తెలివితేటలు ఉంటేనే చక్కగా బ్రతకగలము. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.